కేఎల్ రాహుల్ లాంటి క్లాస్ అండ్ కన్సిస్టెన్సీ ప్లేయర్ను వదులుకొని ఎల్ఎస్జీ పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించాడు సౌత్ ఆఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్. నిజంగా ఎల్ఎస్జీ జట్టు యాజమాన్యం పెద్ద తప్పు చేసింది రాహుల్ లాంటి ప్లేయర్ను వదులుకొని. ఎందుకంటే ఎంతటి ఒత్తిడిలో సైతం రాహుల్ తన క్లాస్ బ్యాటింగ్ను మర్చిపోడు, కన్సిస్టెన్సీ బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు. నాకు తెలిసి లాస్ట్ సీజన్లో ఎస్ఆర్ఎస్పై లక్నో ఓడిపోవడంతో ఆ జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఒక జట్టు ఓటమి ఒక ఆటగాడి ఆటతీరును ఫైనల్ చేయలేదు. ఎందుకంటే ఒక్క ఓటమికి ఒక్కటే కారణం కాకపోవచ్చు. కెప్టెన్ అయినంత మాత్రాన బాధ్యత మొత్తం తనే తీసుకుంటాడా? ఆటగాళ్ళ ఆటతీరు బట్టి ఒక జట్టు ఓటమి గెలుపు ఆధారపడి ఉంటుంది. అంతేగాని ప్లేయర్లందరూ ఫెయిల్ అయిన చోట కెప్టెన్ మాత్రం ఏం చేయగలడు? ఆ రోజు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ విధ్వంసకర బ్యాటింగ్తో ఎల్ఎస్జీ ఘోరంగా ఓడిపోయి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఇలాంటి పెద్ద లీగ్స్లో ఘోర ఓటములు కూడా ఎదురవుతూ ఉంటాయి. అంత మాత్రాన ఒక జట్టు కెప్టెన్ను బాధ్యుని చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈరోజు చూడండి, రాహుల్ వేరే టీం మారినా ఎంత కాన్ఫిడెన్స్తో, ఎంత క్లాస్గా, ఎంత కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కోర్స్ కొన్ని మ్యాచ్లు ఫెయిల్ కావచ్చు, కానీ ఆ కన్సిస్టెన్సీ అనేది ఎక్కడ మిస్ కాదు. చూసాం కదా ఆర్సీబీపై ఈరోజు ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశాడో. 18 పరుగులకి 3 టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ క్యాపిటల్స్ను కేఎల్ రాహుల్ ఎంత అద్భుతంగా ఆదుకున్నాడో. అంత ప్రెజర్, అంత ఒత్తిడిలోనూ ఎంతో చక్కగా బ్యాటింగ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ విజయంపై కీ రోల్ ప్లే చేశాడు అంటూ వ్యాఖ్యానించాడు. అంతేముంది, లాస్ట్ మ్యాచ్లో చూసాం కదా, గుజరాత్పై 2 పరుగుల తేడాతో ఢిల్లీ ఓడిపోయి ఉండవచ్చు. ఆ రోజు డేవిడ్ మిల్లర్ చేసిన చిన్న తప్పు వల్లే ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిందని నా అభిప్రాయం. అయితే ఆ రోజు కూడా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంతో అద్భుతంగా చేశాడు. ఆ రోజు కూడా చూసాం కదా, 52 బంతుల్లోనే 92 పరుగులు చేశాడు. ఆల్మోస్ట్ తనే మ్యాచ్ను గెలిపించేతమని చేశాడు. చివర్లో అవుట్ అయ్యాడు, కానీ లేదంటే ఖచ్చితంగా కేఎల్ రాహుల్ ఆ రోజు కూడా ఢిల్లీ క్యాపిటల్స్ను గెలిపించేవాడు. ఇలాంటి బ్యాట్స్మెన్ను దూరం చేసుకుని ఎల్ఎస్జీ పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించాడు ఏబీ డివిలియర్స్. కేఎల్ రాహుల్ వల్లే ఢిల్లీ మ్యాచెస్ గెలవకపోయి ఉండవచ్చు, కానీ ఢిల్లీ గెలుపుల్లో కేఎల్ రాహుల్ పాత్ర కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఎల్ఎస్జీ కేఎల్ రాహుల్ని వదులుకోవడం వల్ల ఏమైనా లాభపడిందా? ఇంకా చెప్పాలంటే చాలా నష్టపోయింది. ఇప్పుడు ఎల్ఎస్జీ టీం బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం మారిపోయింది. అసలు కన్సిస్టెన్సీ అనేది ఎల్ఎస్జీ టీంలో ఎక్కడా కనిపించడం లేదు. అసలు బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం దెబ్బతినింది. అదే ఓపెనర్గా కేఎల్ రాహుల్ ఉండి ఉంటే ఎల్ఎస్జీకి ఇన్ని వరుస ఓటములు వచ్చేవి కాదంటూ వ్యాఖ్యానించాడు.